ముందుగా హైదరాబాద్ వార్తలు చూద్దాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు రాజధానికి చెందిన ఓ తండ్రి కూతుళ్లు. గిన్నిస్ బుక్ లో స్థానం కోసం ఇద్దరూ కలిసి యుద్ధ విన్యాసాల ప్రదర్శన ఇచ్చి అందరినీ అబ్బురపరిచారు. నిర్ణీత సమయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇక్కడ విజయ చిహ్నాన్ని చూపిస్తూ మురిసిపోతున్న ఈ ఇద్దరు హైదరాబాద్ జియాగూడకు చెందిన తండ్రి కూతుళ్లు. తండ్రి సంతోష్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. కూతురు కావ్య స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. సంతోష్ మార్షల్ ఆర్ట్స్ టైక్వాండోలో ఇప్పటికీ శిక్షణ పొందుతున్నారు. కావ్య కూడా తండ్రితో పాటు యుద్ధ కళలో తర్ఫీదు పొందుతోంది. మార్షల్ ఆర్ట్స్ లో తమ ప్రతిభను నిరూపించుకోవాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా తండ్రి కూతుళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న వీరిద్దరూ గిన్నిస్ బుక్ లో స్థానం కోసం సాహసం చేశారు. జియాగూడలోని రంగనాథస్వామి కల్చరల్ అసోసియేషన్ మైదానం వేదికగా తమ ప్రతిభను ప్రదర్శించారు. తలపై పెట్టుకున్న 42 మట్టి కుండల్ని నిమిషంలో బద్దలు కొట్టింది 3వ తరగతి చదువుతున్న కావ్య. సంతోష్ 43 సెకండ్లలో 35 సిమెంట్ దిమ్మెలను, 6 సెకండ్లలో 27 సిమెంట్ పలకల్ని కాళ్లతో పగలగొట్టారు. గిన్నిస్ బుక్ లో ఇప్పటికే నమోదైన రికార్డుల్ని తాము అధిగమించామని సంతోష్ చెప్పారు. తనకు శిక్షణనిస్తున్న గురువుకు సహకరించిన పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ యొక్క రికార్డు మా కావ్య, ఒక అమ్మాయి లండన్ కి చెందిన సనా అనే అమ్మాయి 1 నిమిషంలో 40 అమెరికన్ బాల్స్ ని టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి యొక్క రికార్డుని మా కావ్య 42 ఇండియన్ పార్ట్స్ ని టచ్ చేసి ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతుంది. అదేవిధంగా నేను 1 నిమిషంలో స్పిన్ కిక్లు 1 నిమిషంలో 30 కిక్స్ చేసి కాంక్రీట్ బ్లాక్స్ పగలగొట్టడం జరిగింది వేరే కంట్రీ అతను. అయితే అతని రికార్డుని నేను 35 కాంక్రీట్ బ్లాక్స్ బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 కాంక్రీట్ బ్లాక్స్ 1 by 1 స్టెప్పింగ్స్ లో పెట్టి 7 చేయడం జరిగింది. అది మన ఆస్ట్రేలియా అతను చేశాడు. అతను 15 సెకండ్లో చేయడం జరిగింది. నేను 7 చేస్తే నేను 9 చేసి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతున్నాను. అయితే ఈ రికార్డును గిన్నిస్ సంస్థ ధృవీకరించాల్సి ఉంది. అందుకే ఈ సాహస ప్రదర్శనను వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియో టేపుల్ని గిన్నిస్ బుక్ నిర్వాహకులకు పంపించనున్నామని సంతోష్ తెలిపారు. ప్రిన్స్ మహేష్ బాబు విప్రో సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించారు.